2 అగ్రరాజ్యాల అధినేతలు మాట్లాడుకుంటుంటే అది శిఖరాగ్ర సమావేశం అంటారు. ఒకప్పుడు అమెరికా, రష్యాల మధ్య మీటింగ్ అంటే శిఖరాగ్ర సమావేశమే. ఇప్పుడు రష్యా ఆ ప్లేస్‌ని ఎప్పుడో కోల్పోయింది. సెకండ్ ప్లేసు లేదా అమెరికాతో సమాన ప్లేసు. ఇప్పుడు అమెరికాతో సమాన ప్లేస్ కాదు గానీ, అమెరికా తర్వాత ప్లేస్‌లోకొచ్చింది చైనా. వీళ్ళిద్దరి మధ్యన మీటింగ్ అంటే శిఖరాగ్ర సమావేశమే. సాధారణంగా ఇదివరకు చాలా లెక్కలు తీసుకొని ఒకళ్ళకొకళ్ళకి మధ్యన మీటింగ్‌లయ్యాయి. కానీ ట్రంప్ లాంటి తుత్తర బ్యాచ్ ఉంటారు గదా! మొన్న మధ్యన ఎళ్ళాడు. 10 నెలల క్రితం చైనా వెళ్ళాడు. చైనా మాతో మాట్లాడేసింది అన్నీ సెట్ అయిపోయిందన్నాడు. చైనా ఏమీ మార్చుకోలేదు. డాలర్ల చలామణిలోకి కావాలని జెప్పాడు. అట్లాగే రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాబ్లమ్ రాగూడదన్నాడు. తైవాన్ విషయంలో మేము జోక్యం జేసుకోమని హామీ ఇచ్చొచ్చాడు. అట్లాగే ఇరాన్‌కి సహకరించొద్దని జెప్పాడు. ఇరాన్‌కి ఆయుధాలివ్వద్దన్నాడు. ఇరాన్‌కి ఆయుధాలు ఎళ్తానే ఉన్నాయి. ఇరాన్‌కి యుద్ధ విమానాల ఇదే దాని పేరేంటి సరుకు రవాణా విమానాల ద్వారా పంపిస్తానే ఉంది చైనా. ఇప్పుడు ఓ పక్కన కాల్పుల విరమణ అన్న తర్వాత చైనా అదే ఇరాన్ వాడు ఇంకా ధైర్యంగా ఉన్నాడంటే చైనా వాడి సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మరొకసారి ట్రంప్ చైనా వెళ్తాడట. చైనా పిలిస్తే వెళ్ళట్లా. అమెరికా అధ్యక్షుడు ట్రంపే తనకి తానే ఇన్విటేషన్ పెట్టుకొని ఎళ్తున్నాడు. చైనా వాడు పిలిచాడన్న పేరు చెప్తారు రేపు పొద్దున్నుంచి. బట్ చైనాతో మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళ బేరం ఆడుతున్నట్టు. నువ్వు డాలర్‌ని పెంట జేయొద్దు. డాలర్ దెబ్బతింటే మేము నాశనం అయిపోతాం. నువ్వు గనక ఏ భూభాగాన్ని ఆక్రమించుకున్న ఇండియాలో భూభాగాన్ని ఆక్రమించుకున్న అడ్డుపడను. తైవాన్‌లో భూభాగాన్ని ఆక్రమించుకున్న అడ్డుపడనని బేరాలు చెప్తున్నాడన్నమాట.